హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను ఎపిసోడ్ చూసి ఆ గేమ్ పరంగా అందరూ బాగా ఆడారు అనేది రాత్రి వీడియో పెట్టుకున్నాం. మనం అందరూ ఎఫర్ట్ ఎవ్వరు చక్కగా బాగా ఆడారని. కానీ ఆడిన వాళ్ళల్లో ఏం మైనస్లు ఉన్నాయి, ఎవరెవరు ఏ ప్లాన్లతోటి అక్కడ ఆడారు, ఎవరు కన్నింగ్గా ప్రవర్తించారు, సెల్ఫిష్గా ప్రవర్తించారు అనేది వీడియో విని మీరు కామెంట్ చేయండి. ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే చాలా టర్నింగ్ పాయింట్స్ ఉన్నాయి, చాలా సెల్ఫిష్నెస్ ఉన్నాయి. అసలు అనుకోని కన్నింగ్ మనిషి వచ్చాడు బయటికి. అందరూ మనం ఏమనుకుంటాం, రీతు వాళ్ళు అనుకుంటున్నాం కదా. అస్సలు చాలా మంచోడు అనుకున్న పర్సన్ కన్నింగ్గా బయటకు వచ్చేసాడు. అంటే ఏదో సమయంలో బిగ్ బాస్ వాళ్ళ నిజ స్వరూపాన్ని బయట పెట్టింది మాస్క్ తీసేసి. ఓకే, ఇక్కడ అందరితో పోలిస్తే మాస్క్ మీద హరీషే కరెక్ట్ అనిపిస్తున్నాడు. అది ఎట్లా అనేది కూడా మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొంచెం హైప్ బటన్ కనిపిస్తే దాన్ని కూడా నొక్కితే మన వీడియో కొంచెం బలం ఇచ్చినట్టు అవుతుంది, ముందుకెళ్తుంది. లైక్ అయితే ఖచ్చితంగా కొట్టండి. ఓకే రండి. ఇక్కడ అసలు అనుకోని అతిథి, అనుకోని కన్నింగ్ ఎవరయ్య అంటే రాము రాథోడ్. ఎట్లా కన్నింగ్ అయ్యాడంటారా? అక్కడ రీతు రాము ఇద్దరు కలిసి మన ఇద్దరం ఆడుకున్నాము, ఉంటే నువ్వన్నా ఓనర్ అవ్వాలి, లేదంటే నేనన్నా ఓనర్ అవ్వాలి, లేదంటే లాస్ట్లో మన ఇద్దరమే ఉండాలి. మన ఇద్దరులో ఉంటే ఒకళ్ళు వాళ్ళ ఓటింగ్ ద్వారా అయితే ఎవరో ఒకటి వెళ్ళొచ్చు, ఎవరైనా పర్లేదని మాట్లాడుకున్నారు. ఒకటి. రెండోది, సంజనాని తనూజాని తీసేయాలని కన్నులతో సైజ్ చేసుకున్నది కరెక్ట్, అది చెప్పుకున్నారు ఇద్దరు. రెండు. ఇక్కడ మరి కన్నింగ్ ఎక్కడ వేయడండి అంటారా? అక్కడ బాల్స్ వేసిన తర్వాత ఆ బాల్స్ దగ్గర సంజన వాళ్ళు వచ్చి రీతుని లాగేశారు. లాగేసినప్పుడు సైలెంట్ మొత్తం తీసేసారు. మొత్తం కూడా అయిపోయి లాగేసుకున్నాక ఈ రామయ్య వచ్చి ఏం చేశాడు, వీళ్ళు వచ్చి మన సుమన్ సెట్ వచ్చి రీతి మొత్తం తీసి ముగ్గురికి వేసాడు. ముగ్గురు ఎవరికి? రాముకి, తనుజాకి, మిమ్మల్ని ముగ్గురికి వేసాడు. వేస్తే రీతు బుట్ట ఖాళీ అయిపోయింది. ఖాళీ అయినప్పుడు మళ్ళీ రీతు వచ్చింది. వచ్చి అన్న అన్న అని అరిసింది. అది వేరే టాపిక్, మాట్లాడదు. రీతు సెక్షన్ వచ్చినప్పుడు రీతు గురించి మాట్లాడదాం. ఇక్కడ నిలబడ్డాడు అంతే. రీతు వచ్చింది, మొత్తం వేసేసుకుంది. రీతు రాము బుట్టలన్నీ మొత్తం వేసుకుంటుంటే సైలెంట్గా ఎందుకున్నాడు? అంతకుముందు డిఫెండ్ చేసుకున్న వ్యక్తి, అసలు బుట్ట ఎత్తుకొని అమ్మడు పెట్టుకొని మొత్తం తిరిగిన వ్యక్తి అప్పుడు ఎందుకున్నాడు? ఒకవేళ వాళ్ళు మాట్లాడుకోలేదు, వాళ్ళు ముందు ప్లాన్ చేసుకోలేదు, కన్నింగ్ ఆలోచన ఏం చేయలేదు, సెల్ఫిష్నెస్గా ఆలోచించలేదు. ఆలోచించుకున్నప్పుడు అక్కడ డిఫెండ్ చేసుకోవాలి కదా, వేసుకుంటుంటే ఆపుకోవాలి కదా. ఆపుకోలేదు. ఆపుకోలేదంటే వాళ్ళిద్దరు మాట్లాడుకున్నట్టే లెక్కే కదా, ఇద్దరు సెల్ఫిష్గా ప్రవర్తిస్తున్నట్టే కదా. వేసుకుంది. మళ్ళీ వేసుకోగా సైలెంట్ నిలబడ్డాడు. అది ఇమ్మానికి అర్థం కాలేదు. ఎందుకంటే వీళ్ళు మాట్లాడుకున్నది వాడికి తెలియదు కాబట్టి వీళ్ళకి అర్థం అర్థం కాక ఇమ్మాన్లు ఏమనుకుంటున్నాడు, ఇమ్మాన్లు పెద్ద పిచ్చోళ్ళలాగా ఉన్నాడు అక్కడ. పాపం నిజంగానే రాముకి గేమ్ అర్థం కాలేదని, రాము నువ్వు అట్లుంటున్నావు బాగాలేదురా, రీతు ఒక్క బాల్ కూడా ఉంచకుండా తీసేసుకుంది మానవత్వం లేకుండా, నీ గేమే అర్థం కాలేదురా, నా యాసన తీసుకోరని అసలు ఒక్కడొక్కడు మానవతా దృక్పథాలు బయట పెట్టుకొని వేసేసాడు. ఇమ్మాన్ని మొత్తం తీసుకెళ్ళి రాముకి వేసాడు. అసలు అక్కడ కూడా చూడు, అన్నా నువ్వు వేయొద్దని అంటలేదు, అన్నా నువ్వు ఎందుకు వేస్తావు వేయవాకు అని అంటల్లా. డిఫెండ్ చేసుకోవడం వచ్చు, మాట్లాడటం వచ్చు కదా, తెలివిగానే మాట్లాడతాడు కదా. మరి ఆ మాట కూడా అనలేదు ఇమ్మాయిలు మొత్తం వేస్తుంటే కూడా. ఇమ్మాయిలకి ప్రతిసారి నేను జరుగుతూనే ఉంది. అది మనిషి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఏం మాట్లాడకుండా నిలబడ్డాడు. మరి ఎప్పుడైతే ఇమ్మానుయేలు నోరెత్తి నువ్వు అక్కడ రాముకు అన్యాయం చేస్తున్నావు, ఒక బాల్ కూడా ఉంచలేదు నువ్వు అంటే, మరి నువ్వెందుకు వేసుకున్నావు అంటే నాకు పాపం అనిపించేసాను అన్నాడు ఇమ్మానుయేలు. అతను నేను పాపం అనిపించాను అంటుంది రీతు. అంటే ఇక్కడ రీతు బుట్టలో రీతు ఉన్నాయి, ఇమ్మానుయేలు రాము దాంట్లో వేస్తే వాళ్ళ ప్లాన్ ప్రకారం వాళ్ళిద్దరికీ ఎక్కువ ఉన్నాయి, తనుజాకి తక్కువ ఉన్నాయి. వాళ్ళిద్దరే ఉంటారు, తనుజ వెళ్ళిపోతుంది, లేకపోతే ఇమ్మానుయేలు వెళ్ళిపోతాడు. ఇక లాస్ట్కి ఎవరు ఉంటారు? తనుజ ఉంటుంది. లాస్ట్లో మళ్ళీ వాళ్ళిద్దరు ఆడతారు కాబట్టి తనుజ అవుట్ అయిపోద్ది, ఈజీగా అవుట్ అయిపోతుంది కదా. ఆ ప్లాన్ తోటి వాళ్ళ ప్లాన్ సక్సెస్ చేసుకోవడం రాము ఏం మాట్లాడడం నిలబడ్డాడు అక్కడ. అది ఇమ్మానులకు అర్థం కాలేదు. మంచోడు అంటే మంచమంతా కంచం వేసాడు అన్నట్టుంది ఇప్పుడు అక్కడ పరిస్థితి. పాపం అందరూ మంచోడు అన్న రాముని. తర్వాత రాము ఇంకా సెల్ఫిష్నెస్ ఎక్కడ అని అంటే, బట్టలు ఉతికే డ్యూటీ అతనిది. అసలు అక్కడ ఉండకుండా నేను ఈ డ్యూటీ చేయను, వంట చేస్తానని ఓనర్షిప్ దాంట్లోకి వెళ్ళిపోతే అసలు రాముని ఆకాశానికి ఎత్తేస్తున్నాడు. భలే చేస్తున్నాడు వంట అని. మన వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు శాకిని డాకిని అంటున్నారు యూట్యూబ్ అందరూ, శాకిని డాకిని 2.0 అసలు ఈ ఆకాశానికి ఎత్తేసి ఫుడ్ వాళ్ళు పెడుతున్నారు రాముకి.
నిన్న ప్రియ వచ్చి బతులాడి, రాము భలే చేస్తున్నావు వంట, ఎగ్గు నువ్వు కూడా తిను, వంట చేస్తున్నావు కదా అని ప్లేట్ తీసుకొని మరీ పెట్టిస్తుంది. అంటే రాముని వాళ్ళు కలిపేసుకున్నారు. వాళ్ళ సపోర్ట్ అంతా రాముకి. రీతు ఎవరినైతే సపోర్ట్ చేసిద్దో వాళ్ళు ప్రియ శ్రీజ ఇద్దరు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే రీతు ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ పక్కే ఉంది. టెనెంట్స్లోకి వచ్చిందే కానీ వీళ్ళ వైపు మాట్లాడింది లేదు, వీళ్ళ వైపు ఉన్నది లేదు, వీళ్ళ వైపు ఫైట్ చేసింది లేదు. అన్నీ వాళ్ళ వైపు ఫైటింగ్, వాళ్ళ వైపు మాట్లాడటం, వీళ్ళు ఇవన్నీ వాళ్ళకి చెప్పటం, ఇవన్నీ చేస్తూనే ఉంది. రాముని వాళ్ళు కన్నింగ్ చేసుకొని రాముని బుట్టలో పెట్టింది రీతు. పెట్టేసి వాళ్ళతో డివైడ్ కొట్టేసి లోపల తీసుకెళ్ళిపోవాలని ఇద్దరు అనుకున్నారు, ఎవరు వెళ్తే వెళ్ళాలని. సరే, అక్కడ లగ్జరీ లైఫ్, మంచి ఫుడ్, అది తినాలని హాస్పిటల్లో తప్పులేదు. కానీ కన్నింగ్నెస్ వద్దు కదా, నమ్మించి ద్రోహం చేయకూడదు అక్కడ. మళ్ళీ ఇట్లా కాదని మళ్ళీ ఇమ్మానుయల్కి వేసేసి ఇమ్మానుయల్ కోపం వచ్చింది. రేవలింగ మామలో వచ్చి మాట్లాడకుండా రేవలింగ అత్తలాగా నువ్వు రావద్దు అన్నాడు. ఇమ్మానుయల్ కోపం వచ్చి సరే రామని ఆయన తీసేసుకున్నాక మళ్ళీ రీతు లేదు సరే రా అని రీతు తీసుకొచ్చి మళ్ళీ అక్కడ దాతృత్వంలాగా వేస్తుండంటాడు. డిఫెండ్ చేసుకోవడం నాకు వచ్చు. మరి అప్పుడు దాకా ఎందుకున్నాడు సైలెంట్గా? డిఫెండ్ చేసుకోవడం వచ్చు అని అప్పుడు అంటున్నాడు, నిలబడి ఇంతంతా జరిగిన తర్వాత. మరి అప్పుడు రీత అంటుంది మాట్లాడవేరా వరి అంటుంది. మరి అప్పుడు మాట్లాడాలి కదా, నీ గేమ్ అర్థం కాలేదా, అర్థమైందా అని ఇమ్మని ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు, ఇంతమంది తెస్తున్నారు, ఒక్క మాట అనొచ్చు కదా డిఫెండ్ చేసుకోవడం నాకు వచ్చు అని అనుకుని నిలబడ్డాడు. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, ఆడియన్స్, కన్నింగా కాదో చెప్పండి రాము, మీరు కామెంట్ చేయండి. సైలెంట్గా ఉండి లాస్ట్లో డిఫెండ్ చేసుకొని నాకు వచ్చు అని అంటున్నాడంటే ఇంత తతంగం జరిగి ఇన్ని తిట్టుకొని రేలంగ మామి అనుకొని రేలంగ అత్త అనుకొని ఇంత చేసినాక ఇప్పుడు మాట్లాడుతున్నాడంటే అతనేమనుకోవాలి చెప్పండి? కన్నింగ్ అనుకోవాలా, సెల్ఫిష్ అనుకోవాలా వద్దా కదా? మళ్ళీ ఇంకొకటి ఇతని గురించి ఇది సెకండ్ వచ్చేటప్పటికి మళ్ళీ లోపలికి అంత అయిపోయినాక ఏమంటున్నాడు, ప్రియ దగ్గరికి వెళ్ళి నన్ను రీతు చెప్పింది మన ఇద్దరే ఉండాలంది, అందుకని నేను ఆ బుట్లో పడిపోయాను, సెల్ఫిష్నెస్గా ఆలోచించాను నేను అని ప్రియతో చెప్తున్నాడు. ప్రియ ఏమో నువ్వు కాము ఉండబట్టారా ఇక్కడ ఉన్నావు నువ్వు అని ప్రియ అంటుంది, సైలెంట్గా ఉండబట్టి. మాట్లాడితే అంత సీన్ ఉండేది కదా అక్కడ. మళ్ళీ ఇక్కడ తనుజ ఏడుస్తుంటే అక్క నేను పొడిసని ఏడుస్తుంటే అట్లా కాదని అని తలపట్టుకొని కూర్చుంటున్నాడు. అబ్బబ్బబ్బబ్బబ్బా, రీతు మించిన యాక్టింగ్ చేశాడు నేను రాము. మీరు చెప్పండి ఇప్పుడు రీతు ఫ్రెండ్ అయిన రాము కూడా అదే కోవలోకి వెళ్ళాడు. మరి రాముని నమ్మొచ్చా? కన్నింగ్ కదా, సెల్ఫిష్నెస్ కదా, వెన్నుపొడబడలేదా? ఒక్క కామెంట్ చేయండి. ఇది రాము పర్స్పెక్టివ్. నెక్స్ట్ రీతుకి వద్దాం. రీతు అన్న అని అరుస్తుంది, ఏడుస్తుంది. అసలు ఆ గేమే ఫిజికల్ గేము, దెబ్బలు తగులుతాయి, చాలా పొట్లాట్లు తిట్లాట్లు అన్నీ ఉంటాయి. ఆ గేమే అలాంటిది, అందరూ ఎఫోర్ట్ పెట్టాల్సిందే. ఇక్కడ సంజన వాడు లాగేస్తున్నారు. అన్న అని ఏడుస్తుంది. అంతకుముందు ఇమ్మానుయల్ వాళ్ళు రంగు గేమ్ ఆడిన తర్వాత లోపలికి వెళ్ళినాక నేను రాంగ్ డెసిషన్ ఇచ్చానా అని అంటదేంది ప్రియ వాళ్ళ దగ్గర? అది నీకే తెలియాలి, నువ్వే ఇచ్చావు. దీనివల్ల ఎమ్ముకి నీకు సింపతి వెళ్ళిపోతుంది ఆడియన్స్లో అంటే ఈయన డీమాన్ అంటాడు నా మీద వెళ్ళింది సింపతి, ఎందుకంటే వాళ్ళందరూ నా మీదకి వచ్చారు అంటున్నాడు. ఎట్లా వెళ్ళిద్ది? ఓడిపోతే కదా అతనికి సింపతి వచ్చేది, ఓడిపోకుండా గెలిస్తే సింపతి ఎట్టాల్తుంది? తర్వాత ఇమ్మానుయల్ ఏడుస్తుంటే శ్రీజయలు ఓదారుస్తుంది. అసలు చూడండి, గిచ్చి జోలబట్టం అంటే ఇదే. ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు? రీతు ద్రోహం చేసిందనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఏడుస్తున్నాడు. శ్రీజ ఓదారుస్తుంది. మరి శ్రీజకి రీతు అన్ఫెయిర్గా డెసిషన్ ఇచ్చిందని తెలుసు, వాళ్ళు మాట్లాడుకున్నారు, ఇమ్ముకి ఆ సింపతి వెళ్ళిద్దేమో ఆడేస్తూ అనుకున్నారు. మరి అనుకున్నప్పుడు దమ్ము శ్రీజ అక్కడికి వెళ్ళి ఓదార్చే బదులు నువ్వు బాగా ఆడేవిమ్ము, చాలా ఎఫర్ట్ పెట్టేవిమ్ము అనకపోతే రీతు చేసింది అన్ఫెయిర్ డెసిషన్ అని అక్కడ ఎందుకు అడగలేదు? అంటే వాళ్ళు చేసేవన్నీ చేస్తారు, ఇక్కడికి వచ్చి బతిలాడతారు ఇమ్మానుయల్ని. ఎట్లా ఏడ్చాడు? అది ఏడుపు కదా. ఇక్కడ అన్న అని ఏడుస్తుంది, అక్కడ ఏడుపు కదా. వీళ్ళు ఎప్పుడైతే సింపతి రేజ్ అయ్యి ఇమ్మానుయల్కి నువ్వు అన్ఫెయిర్ డెసిషన్ తీసుకొని అందరూ అనగానే అక్కడ ఏమంటాడు మనీష్, నేను డిమాన్ పవన్ కలిసి ఆడదామని రంగు పడేశాడు, కాలుతో దన్నేసాడు. అక్కడ బిగ్ బాస్ ఏం చెప్పాడు? ఆ స్టాండ్ని కానీ ఆ రంగుది కానీ ముట్టుకోవద్దు, తాకొద్దు అని చెప్పారు కదా. మరి ఎందుకు పడేశాడు? అది ఎందుకు ఆపలేదు రీతు? మరి అది మనిషి కాలు దన్నేసాడు కదా దాన్ని, మరి దానికి ఎందుకు స్టాప్ చెప్పలేదు? డిమాన్ పవన్ ఇమ్మానుయల్ టీషర్ట్ పైకి లాగేసాడు కదా, మరి అప్పుడు ఎందుకు స్టాప్ చెప్పలేదు? స్టాప్ అన్న తర్వాత కూడా మరి భరణి గారిని పాయింట్అవుట్ చేసింది కానీ డిమాన్ పవన్ పూస్తూనే ఉన్నాడు, ఇసిరేస్తూనే ఉన్నాడు రంగుని. మరి డిమాన్ పవన్ ఎందుకు ఆపలేదు? ఎందుకు స్టాప్ అని ఎలిమినేట్ చేయలేదు? అంటే
మళ్ళీ ఇమ్మానుయేల్ డిమాన్ పవన్ ఆడేటప్పుడు డిమాన్ పవన్ బ్యాడ్ లాంగ్వేజ్ కూడా ఇచ్చేసాడు, యూజ్ చేస్తున్నాడు, అసలు ఆడిందే లేదు. మరి దాన్ని ఎందుకు ఆటంకపరచలేదు, స్టాప్ అనలేదు? అసలు స్టాప్ అనే అర్హత అమ్మాయికి అక్కడిది. బిగ్ బాస్ స్టాప్ అనే మాటలే అనలేదు కదా, స్టాప్ అని మనం చెప్పలేదు కదా. బజర్ మోగినప్పుడు ఆగాలి, ఎవరొకటో చెప్పాలి, ఎక్కువ పెయింట్ ఎవరికైతే చెప్పాలి, అంతేగాని స్టాప్ అనే కొత్త రూల్ ఈ రీతుకి ఎవరిచ్చారు హక్కు పెట్టడానికి? ఎవరు చెప్పారు? బిగ్ బాస్ అని చెప్పాడా? చెప్పలేదు కదా. స్టాప్ అని చెప్పింది అక్కడ భరణికి అన్యాయం చేసింది, ఇమ్మాల్ని అన్యాయం చేసింది. లేదంటే భరణి ఇమ్మాల్ని అక్కడ ఉంటే డిమాన్ పవన్ ఎప్పుడు అవుట్ అయ్యేవాడే. భరణి గారు ఇమ్మాన్ ఇద్దరిలో ఎవరో భరణి గారు ఆల్రెడీ ఓనర్ కాబట్టి ఇమ్మానుయేల్ని కెప్టెన్ చేసేవాడే, ఖచ్చితంగా చేసేవాడు. లేదంటే భరణి అన్న కెప్టెన్ అయ్యేవాడు న్యాయంగా ఆడితే. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఆడారు, కరెక్టే, వాళ్ళిద్దరు కూడా కలిసి ఆడదామని డిసైడ్ చేసుకున్నారు కదా. ఎవరు? డిమాన్ పవన్ మర్యాద మనిషి కూడా ఒకళ్ళు సపోర్ట్ ఇచ్చుకున్నారు. ఇది గ్రూప్ గేమ్ కదా, సపోర్ట్ ఇచ్చుకుని ఆడారు. దాన్ని తీసుకొచ్చి అన్ఫేర్ డెసిషన్ ఇచ్చేసి వాళ్ళు అడిగారని ఇక మొదలుపెట్టింది, ఆలోచించింది. అరే ఇట్లా వెళ్ళిద్దా బయటికి, నేను ఇట్లా అన్నానా, తెలిసే చేసింది. మళ్ళేమో ఇట్లా అంటుంటే మళ్ళీ ఆలోచిస్తా, ఏడవటానికి ట్రై చేస్తుంది, టిష్యూ పేపర్ తీసుకుంటుంది, కళ్ళకు ఒత్తుకుంటుంది, నోట్లో పెట్టుకుని కళ్ళకు పెట్టుకుంటుంది. కన్నీళ్ళు వస్తాయి కదా, అది నిజమైన బాధతో కూడుకున్నవి అయితే కన్నీళ్ళు వస్తాయి. అసలు బాధే లేకుండా భయపైన యాక్టింగ్ చేసాడు, కన్నీళ్ళు వస్తాయా? ఇందుకే నేను ఏ అవార్డు ఇద్దామో మీరు డిసైడ్ చేయండి ఆడియన్స్ అన్నది. అది ఇక్కడ కంటిన్యూ అయింది. ఆ ఏడుపు అదంతా కూడా, అక్కడ ఏడుపు రాలేదు కదా, వాళ్ళందరూ అట్లా అన్నారు కదా, అది ఇక్కడ అమలు చేసింది. అక్కడ వర్కౌట్ కాలేదు కాబట్టి, అక్కడ ఆడియన్స్లోకి బ్యాడ్గా వెళ్ళింది కాబట్టి ఇక్కడ దాన్ని అప్లై చేసింది, ఇక్కడ స్ట్రాటజీ అప్లై చేసింది, రీతు ఈ ఆటలో అప్లై చేసి ఎప్పుడైతే అన్న నేడం మొదలుపెట్టి గుర్తుంటుంది, ఖచ్చితంగా గుర్తుంటుంది. ఇక్కడ అప్లై చేసి ఇక్కడ డ్రామా అప్లై చేసింది, అన్న అని ఏడుస్తున్నట్టుగా. ఏడొస్తుంది ఏడుపు, వస్తే కదా ఏడుపు, కళ్ళం నీళ్ళు రాకుండా ఏడుస్తుంది. అబ్బాయి ఇది విచిత్రమైన ఏడుపు. అయిపోయిందా? లాస్ట్కి వచ్చేటప్పటికి గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అని అంటే తనుజ వదులుకుంది. అప్పటి వరకు తనుజ సపోర్ట్ చేసింది రీతు. గ్రూప్ గేమ్ ఎవరు ఆడారు? నీకుంటే గ్రూపు, ఇక్కడ ఉంటే గ్రూప్ ఉండకూడదా, నువ్వైతే గ్రూప్ తోటి అన్ని డెసిషన్స్ రాంగ్ తీసుకోవచ్చు, ఇక్కడ అనగానే అప్పుడు ఇక తనుజ మీద మొదలైంది. అప్పుడు గుర్తొచ్చింది అనమాట, ఓహో నా గురించి బ్యాడ్గా గ్రూప్ గేమ్ ఆడేట్ చేసిందని బయటకు వెళ్ళిందా అని అప్పుడు మొదలుపెట్టింది. ఏడవటం కానీ, సింపతి కానీ, డ్రామాలు కానీ, యాక్టింగ్ కానీ అప్పుడు మొదలుపెట్టేసింది. అప్పుడు బాగా అప్లై చేసింది. అక్కడ తీసుకొచ్చి ఇక్కడ అప్లై చేసి ఆడియన్స్ షోలో పూలు పెట్టాలని చూసిందనమాట. అక్కడేమో ఏంది ఏడ్చేది, కొద్దిసేపు పెడితే ఎంత సింపతి అవసరం అన్నట్లు వేసి వచ్చింది. ఇక్కడ అంతసేపు ఎందుకు ఏడ్చింది, అంతసేపు డ్రామా ఎందుకు క్రియేట్ చేసింది, అంతసేపు ఎందుకు ఏడ్చింది? అన్న కింద దొర్లాడుతా ఇప్పుడు వాళ్ళిద్దరు చేయబట్టున్నారు, ఎదిరించుకోవటం రీతికి పెద్ద పనేం కాదు. సంజన ఫ్లోరా చేతిలో నుంచి దాని కింద పడి దొర్లాడుతా అన్న అంటే తను ఏదో చేసేస్తున్నారని, ఆడియన్స్ సింపతి పెరగాలని, ఆడియన్స్ అయ్యో పాప రీతు అనాలని ఎంత డ్రామా క్రియేట్ చేసింది, ఎంత యాక్టింగ్ చేసింది అసలు అనేవన్నీ అంటుంది. ఇక చూడు తనుజ అని ఒక ఆట ఆడుకుంది, గ్రూప్ గేమ్ అన్నదని కింద పడేసి, నేను ఫోటో పెట్టాను రాత్రి, వీడియోలో ఫోటోలు కూడా పెట్టాను. గుండెల మీద కూర్చుంది తనుజ, గుండెల మీద కూర్చొని తనుజ గుండెల మీద బొమ్మ పట్టుకుంటే ఆ బొమ్మలు ఆక్కోవటానికి అంత ఫిజికల్ అవ్వాలా? అంత ఫిజికల్ గుండెల మీద కూర్చొని అవి తీసుకుంత అవసరం, ఫిజికల్ అవసరమా? అంత అక్కసా అంటే శివర్ని తనుజను కూడా తీసేస్తే సైజ్ చేసింది కదా ఆల్రెడీ. రాము కూడా చెప్పాడు కదా సైజ్ చేసిందని చెప్పాడు. మళ్ళీ రీతి ముందు నాటకం ఆడుతున్నాడు. ఎంత నాటకదారంటే కన్నింగ్, ఇద్దరు కన్నింగే. ఇక రీతి యాక్టింగ్ అయితే ఆడియన్స్ నమ్మరు, అస్సలు నమ్మరు. అసలు హౌస్లో ఆమె యాక్టింగ్ చూడాలి. డిమాన్ పవన్ ముందు ఆ చీర కట్టి, ఆయన నేను వస్తే నువ్వు నాకు స్పేస్ ఇవ్వట్లేదు, నాతో మాట్లాడట్లేదు. అసలు నిన్న ఆ డిమాన్ పవన్ వ్యవహారం చూడాలి. అక్కడ ఏం ఫీల్ అయిపోతున్నాడో, రీతు ఏడుస్తుందని ఏం ఫీల్ అయిపోతుంది. రీతు కంటే కూడా ఎక్కువ ఈయనే ఫీల్ అవుతున్నాడు. అబ్బా కెమెరా డిమాన్ పవన్నే చూపిస్తుంది తెగ. ఈయన ఏడుస్తున్నట్టున్నాడు ఆమె ఏడుస్తుంటే, అక్కడ ఆయన ఫీల్ అవుతుంటే, అక్కడ అసలు ఆమె ఫీల్ అయిందే లేదు అంటాడు. నువ్వు ఫీల్ అవ్వకు, ఆమె ఫీల్ అవుద్దా? ఎదురుండి ఏడిపించింది కానీ ఆ కన్నింగ్ డ్రామాకు ఫీల్ అవుద్దా అంటే నువ్వు ఫీల్ అవ్వకు అన్నాడు. పక్కనే కూర్చొని చేతులు వేసుకొని. ఒరేనా ఆయన డిమాన్ పవన్ ఎలా తయారయ్యాడేంది అసలు? కనీసం ఏం చూపిస్తున్నాడో ఏం, అబ్బో చేతులు పట్టుకొని ఏడవ్వకు. ఓరేనా ఆయన డిమాన్ పవన్ ఇట్లా తయారయ్యాడు. హౌస్లోనేమో ఒక లుక్కులు ఇచ్చుకుంటా హార్ట్ సింబల్ వేసి చపాతీ చేసి ఇచ్చి అని అంటాడు. అందరూ తెలిసిపోయిద్ది అట్లా ఏ వాకు అంటాడు. ఇక్కడ కోట్ల మంది జనం చూస్తున్నారు, అది కోట్ల మంది జనం చూసిన తప్పులేదు కానీ అక్కడంటే హౌస్లో అందరూ తెలిసిపోతుందంటే హార్ట్ సింబల్ వేద్దని చెబుతున్నాడు డిమాన్ పవన్.
ఆమెమో పవన్ కళ్యాణ్తో మాట్లాడుతూ అతను ఉడికిస్తుంది డీమాన్ పవన్. ఏంద్రా బాబు ఈ లవ్ ట్రాక్లు. అక్కడ ఏం ఫీల్ అయిపోయి రీతు పక్కన ఫేస్ అంతా ఒకలాగా పెట్టుకొని రీతు ఏడుస్తుందని, పడుతుందని, లెగుతుందని అది ఆలోచిస్తున్నాడు. కానీ మరి రీతు తనుజాని కుక్కపిల్లలాగినట్లు లాగి పడేసింది. ఎట్లా లాక్కెళ్తుందో పట్టుకొని. అసలు లైవ్లో అయితే చాలాసేపు, అసలు ఇక్కడ ఎపిసోడ్లో కొంచెం చూపించారు, అట్లా లాగి పడేసింది. మరి తనుజ దగ్గరకు ఒక్కసారి కూడా రాలేదే. అక్కడ డీమాన్ పవన్ గేమ్ అయిపోయినాక కళ్ళ దగ్గర పెయింట్ పడిందని తనుజానే టిష్యూ పేపర్ తెచ్చి ఆ పెయింట్ తుడిచింది. కొంచెమన్నా మానవత్వం కన్సర్న్ ఉండొద్దా? అట్లా రీతు అంత కన్నింగ్ గేమ్ ఆడి అక్కడ సెల్ఫిష్నెస్ తోటి గెలిచి రాముని ఇది చేసింది, ఓనన్న చేసింది. లాస్ట్కి రాము ఇమ్మానుయేల్ ఉంటే అక్కడ ఓనన్న చేయమంటే రాముని చేద్దాం అన్నది ముందు ఒప్పించేసింది అంతే. అందరిని వాళ్ళని ఒప్పించేస్తుంది. అక్కడ డిమాండ్ పవన్ పెడతానికి ఎట్లా ఒప్పించిందో ఇప్పుడు ఒప్పించేసింది. అందరూ రాము అన్నాడు. మళ్ళీ రివర్స్ అయ్యి రాము ఎందుకు ఇమ్మానుయేల్ బాగాలేదు అంటదే. అంటే రాము ఇప్పుడు వీళ్ళు మాట్లాడుకున్నారు కదా, రాము నువ్వు మాట్లాడుకున్నారని నిజం అనుకుంటారని మళ్ళీ ఇది ఒక డ్రామా. ఇమ్మానుయేల్ కూడా బాగాలేడు కదా నేను రాము అన్నానా, మీరు ఒపీనియన్ చెప్పమన్నాను కానీ మేము ముగ్గురే చెప్పేస్తారని ఇది ఒక డ్రామా. మళ్ళీ ఇమ్మానుయేల్ పక్క ఏదో మాట్లాడినట్టుగా. ఇమ్మానుయేల్ పక్కన అవేం మాట్లాడదాం, వాళ్ళ మీద పీకలు దాకుంది రీతుకి. ఏం సపోర్ట్ చేయదు ఇమ్మానుయేల్కి. ఇమ్మానుయేల్ ఏడవటమే. ఇమ్మానుయేల్ నేను గ్రూప్ కోసం వాడాను, గ్రూప్ కోసం కష్టపడ్డాను, నేను అంత నాకు అది చాలు, నా గ్రూప్ నేను ముఖ్యం, నాకు అది చాలు అన్నాడు. నేనేమంటది పెయింట్ గేమ్ అయిపోయినాక భరణి అను తనుజ ఇమ్మానుయేల్ నాతో మాట్లాడట్లా. ఏం జరిగింది అక్కడ? చిన్నదా అది చిన్నదా? అంత ప్రాణం పెట్టి ఆడిన ఇమ్మానుయేల్ని ఓడగొట్టి నువ్వు అన్ఫేర్ డెసిషన్ ఇచ్చి అది చిన్న విషయమా? అది ఎట్లా మాట్లాడతారు? ఏ విధంగా మాట్లాడతారు? అది తీసేసారు, అది పక్కన పడేస్తే ఇక్కడికి వచ్చేటప్పటికి తను సంజనాని గోల్డ్ వేసి గీసేస్తే గోల్డ్ వేసి గీసింది ఇది ఫిజికల్ కదా, సుమన్ సెట్ కొట్టాడని తీసేసావు కదా, మరి ఇది ఎందుకు తీసేవు అని సంజన అడుగుతుంటే అంటది డిఎన్ఏ టెస్ట్ చేపిద్దాం ఎటకారంగా. డిఎన్ఏ టెస్ట్ చేపిద్దాం, అంత పొగరా, అంత వెటకారమా? గేమ్ లాగా ఆడాలి, గేమ్ లాగా చూడాలి. కన్నింగ్ గేమ్లు ప్లాన్లు వేసుకోవచ్చు, స్ట్రాటజీలు ఉంటాయి గేమ్లో, స్ట్రాటజీలు వేసుకోవచ్చు. గెలవాలని ఆత్రం ఉండాలి, గెలవాలని అప్పుడుతో ఆడాలి. కానీ ఎలా ఆడేది కూడా చూస్తారు కదా ఆడియన్స్. ఎలా ఆడారు, ఎలా డెసిషన్ వచ్చింది, ఎదుటోని ఎంత హర్ట్ చేసి, ఎంత బాధ పెట్టి, ఎంత ఫిజికల్ చేసి ఆడారు, గెలిచారు, ఎంత కన్నింగ్ ఆలోచన చేస్తున్నారు, ఎంత సెల్ఫిష్ ప్రవర్తన, ఇవన్నీ ఆడియన్స్ చూస్తారు కదా. ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తారు కదా ఆడియన్స్. దాన్ని బట్టే కదా ఓటింగ్ వేసేది. అంటే విష్ణుప్రియ అట్లా చేసి సర్వైవ్ అయింది కాబట్టి నేను కూడా ట్రాక్ నట్టు సర్వైవ్ అవ్వదు అనుకుని ఉంటుందేమో. మరి రీతు ఫ్యాన్స్ కూడా అట్ట అవుతారు కదా, ఇది ఇలా ఆడుతుంది, ఇలా ప్రవర్తిస్తుందని ఫ్యాన్స్ కూడా అట్ట అవుతారు కదా, ఫ్యాన్స్ కూడా బాధపడతారు కదా. వాళ్ళ ఫ్యాన్స్లో కూడా ఇలా ప్రవర్తించాలని వాళ్ళు కూడా అనుకోరు కదా, నిజాయితీగా ఉండాలి అని అనుకుంటారు కదా. వాళ్ళని కూడా అట్ట చేస్తుంది బిహేవియర్ తోటి. డిఎన్ఏ టెస్ట్ అవసరమా? అయిపోయినాక గేమ్ అంతా అయిపోయిన తర్వాత అక్కడ డిమాండ్ పవన్ తోటి నవ్వుతా గెలిచింది కదా, తన ఆలోచన గెలిచింది కదా. అక్కడేమో తను అనుకున్న సాధించి డిమాండ్ పవన్ కెప్టెన్ చేసింది. ఇక్కడ అనుకున్నట్టు అప్లై చేసి మన ఓనన్న చేసింది రాముని. మరి నౌకోకి ఏం చేసింది, హెల్ప్ఫుల్ గుణకు ఏం చేసింది? ఇక్కడేమో వీళ్ళు పాపం తనుజ ఏడుస్తుంది, ఎనపొడి పొడిచేవని ఏడుస్తుంది. ఒక్క సుమన్ సెట్టే పాపం, సుమన్ సెట్ అయితే తనుజకి చాలా హెల్ప్ చేశాడు. ఇప్పుడు వాళ్ళు ఓనర్ సెలబ్రిటీలు, వాళ్ళకంటే ఒక స్థాయి, ఒక హోదా ఉంది. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి పనోళ్ళలాగా పెట్టి అక్కడ వీళ్ళు దేనికి పనికిరాని వాళ్ళని నెత్తిమి పెడితే చల్లనోళ్ళందరం తీసుకొచ్చి ఓనర్లుగా పెట్టి వాళ్ళు వీళ్ళ మీద పెత్తనం చాలా ఇస్తా, పనోళ్ళగా పనులు చేయించుకుంటా, మాకు అది కావాలి ఇది కావాలి. ఇప్పుడు కొంచెం డౌన్ అయ్యారు కానీ పోయిన వారం తనుజని అది కావాలి ఇది కావాలి అజ్జే అని తనుజ తినడానికి కూడా టైం లేకుండా ఎంత ఇబ్బంది పెట్టారు వాళ్ళు, నరకం చూపించారు తనుజకి. అందుకే తనుజ వంట చేయకుండా పక్క తప్పుకుంది. ఆ సెలబ్రిటీలు అన్న ఆలోచనే మరి బిగ్ బాస్కి ఎందుకు లేదో, మరి వీళ్ళకి ఎందుకు లేదో. ఇలాగే బిహేవ్ చేసి సెలబ్రిటీలు వైల్డ్ కార్డులో రమ్మంటే వస్తారా ఇలా ప్రవర్తిస్తూ ఉంటే? అసలు ఓనర్స్ అవడానికి వీళ్ళిళ్ళు కొట్టుకొని, వీళ్ళిళ్ళు తన్నుకొని, వీళ్ళిళ్ళు గిచ్చుకొని, వీళ్ళు తన్నుకొని మన ఆడియన్స్ ఎంటర్టైన్ చేసి, బిగ్ బాస్ని ఎంటర్టైన్ చేసి, బిగ్ బాస్ టీఆర్పీని వీళ్ళు ఓనర్ అయ్యేది వీళ్ళే తన్నుకొని. వాళ్ళు ఏం చేసి వచ్చారు? అగ్ని పరీక్షలు ఏం చేశారు వాళ్ళు? అయ్యొక గేమ్లేని వాళ్ళు ఆడిన గేమ్లో అక్కడ ఏం ప్రూవ్ చేసుకుని వాళ్ళు ఎక్కడికి వచ్చారని వాళ్ళ ఓనర్షిప్లో పెట్టి వీళ్ళ ఆడియన్స్ సెలబ్రిటీలు ఇంత బాధపడుతున్నారు. పాపం వాళ్ళు తిండికి బాధపడుతున్నారు. మంచినీళ్ళు తాగటానికి మంచినీళ్ళు కూడా వాళ్ళని అడుక్కొని తాగాలి, ఏమైనా తినాలన్నా వాళ్ళని అడుక్కొని తాగాలి. అన్నీ
అడుక్కొని తినాలి పాపం. వాళ్ళు సెలబ్రిటీలు కదా, వాళ్ళకంటే ఒక స్థాయి హోదా ఉంది కదా. వాళ్ళు పనుల కంటే హీనంగా చూస్తున్నారు వాళ్ళు. అది దృష్టిలో పెట్టుకొని ఇమ్మానుయేల్ ఇంత ఇబ్బంది పడుతున్నారు కదా. మనోళ్ళల్లో ఓనర్స్ అయితే, అంటే ఇమ్మానుయేలే ఓనర్ అయితే వాళ్ళకి ఏదైనా ఫుడ్ ఇది కొంచెం ఫెసిలిటీస్గా ఇవ్వచ్చు అనే ఆలోచనతో ఇమ్మానుయేల్ పోరాడుతున్నాడు. కానీ ఇమ్మానుయేల్ ముందుకు రానియట్లేదు కదా. మరి ఇంకొక లాజిక్ ఉంది ఇక్కడ. గేమ్స్ వీళ్ళకే పెడుతున్నాడు, వాళ్ళకి పెట్టట్లా. ఓనర్స్ అవడానికి వీళ్ళకే గేమ్స్ ఎక్కువ వస్తున్నాయి సెలబ్రిటీలకి. మరి వీళ్ళు గేమ్ ఆడేటప్పుడు కనుక వీళ్ళ బలవంతులు ఎవరు ఉంటలేదు. పోయినసారి కూడా భరణి గారి మీద ఏదో ప్రేమతోటి వాళ్ళు ఓనర్ని చేశారు. ఇక్కడ బలవంతులు లేకుండా పోయాడు. అక్కడ కాలచక్రం బలమైన గేమ్ పెట్టారు. మరి వీళ్ళు ఎవరు బలవంతులు ఎవరున్నారు? ఇక్కడ ఒక్క ఇమ్మానుయేల్ ఉన్నాడు. అది కుదరని పని కదా. అందరూ ఆడపిల్లలు అయిపోయా. ఇక్కడ మళ్ళీ కూడా ఇప్పుడు గేమ్లో కూడా బలవంతులు ఎవరున్నారు? అందుకని ఇమ్మానుయేల్ ఏమంటాడు, లేలే నేను ఉంటే మంచిదేలే, ఎందుకంటే ఏదైనా బలమైన గేమ్ పెట్టినా కానీ ఒకళ్ళంటూ ఉండాలే, నేను ఉంటాలే, పోతే పోయలే, రాము వెళ్తే వెళ్ళే అని సమర్థించుకుంటున్నాడు పాపం. ఇమ్మానుయేల్కి అయితే ఆడియన్స్లో గ్రాఫ్ అయితే చాలా పెరుగుద్ది అబ్బా, చాలా పెరుగుద్ది. ఎందుకంటే ప్రతి ఒక్క ఆటకి ఎంత ఎఫర్ట్ పెట్టి ఆడుతున్నాడు. అక్కడ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు. మధ్యలో తనుజ బట్టలు దిగుతుంటే దేవకన్య చేత బట్టలు దిగుతున్నా బిగ్ బాస్ అని వాళ్ళు నవ్విస్తున్నాడు. వాళ్ళకి అన్ని మంచిగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు. ఇక్కడ గేమ్ ఇస్తున్నాడు. ఇమ్మానుయేల్ని తీసుకున్నందుకు BB9కి 100% ఇస్తున్నాడు తన ఎఫర్ట్ అనేది. మిగతా వాళ్ళందరూ కన్నింగ్ ఉన్నారు కానీ ఇమ్మానుయేల్ ఒక్కడే రియల్గా ఉంది అక్కడ పాపం. ఏది కూడా ఆశించకుండా ఆడుతున్నాడు గేమ్ అక్కడ. ఆడియన్స్ అయితే ఇమ్మానుయేల్ని ఎత్తున పెట్టుకుంటుంది, నో డౌట్ అక్కడ. నెక్స్ట్ తనుజ పాపం ఏడ్చింది, వెన్నుపొడ పొడిచి బాగా ఏడ్చింది. వాళ్ళు ఏడుస్తుంటే సెలబ్రేట్ అయ్యండి, వీళ్ళకేంది ఇంత బాధ అనేది మనకు బాధ వేస్తుంది చూసేవాళ్ళకి. వీళ్ళు ఇంత బాధ వేస్తున్నారేంటి, వాళ్ళు అంతా హుకుం జారీ చేస్తున్నారు వీళ్ళ మీద, వాళ్ళ పెత్తనం ఏంటి. నిన్న వాళ్ళు సెలబ్రిటీలు అందరూ కింద మీద పడి తన్నుకుంటే ఆ గేమ్లో వాళ్ళు కామనర్స్ అందరూ కూడా నిలబడి చక్కగా సినిమా చూసినట్టు చూస్తున్నారు, సోద్యం చూస్తున్నారు వాళ్ళు తన్నుకుంటుంటే. ఎట్లుందో చూడండి. వీళ్ళ సెలబ్రిటీలు ఒక హోదా ఉండేవాళ్ళం కింద పడి దొర్లాడి తన్నుకుంటున్నారు, గిచ్చుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు. వాళ్ళు ఏం చేయకుండా వచ్చి మహారాజుల్లాగా ఉంటా అక్కడ వాళ్ళు చేతులు కట్టుకొని సినిమా చూసినట్టు సోద్యం చూస్తున్నారు వాళ్ళని. చూడండి, అసలు చాలా ఇరిటేషన్గా ఉందబ్బా. వాళ్ళని ఇబ్బంది పెడతాం, వీళ్ళు ఇట్లా బిహేవ్ చేయటం మామూలుగా బిహేవ్ చేయట్లేదు. నిన్న మళ్ళీ డేంజర్ జోన్లో ఉన్న ప్రియా అంటది, నిన్న నేను ఒక ముద్ద అన్నం పెడతానికి 2 యాపిల్ ముక్కలు వేయటానికి నా మానిటరింగ్ పోయినా పర్లేదు, నేను ఇచ్చేస్తా. అదేదో ముందుండొచ్చు కదా. ఫస్ట్ వీక్లో ఏమైంది? అది ఫస్ట్ వీక్లో అవి ఇవ్వలేదనే కదా బాగా ఇబ్బంది పడ్డారు. అదేదో ముందుంటే, ఆ మానవత్వం ఏదో ముందుంటే బాగుండేదే కదా. ఇప్పుడు అంటుందంటే వెళ్ళిపోయి ముందు అంటుంది. కానీ వాళ్ళ బిహేవియర్ మాత్రం చాలా వీళ్ళ మీద అన్యాయంగానే ఉంది. కానీ గేమ్ పరంగా చూస్తే రీతు కన్నింగ్నెస్లో పడి రాము రాతోడు కూడా అసలు కన్నింగ్ బయటకు వచ్చింది. రీతు అట్లా చేయబట్టే రాము అసలు స్వరూపం అనేది బయటకు వచ్చింది. ఇప్పుడు రాముని నమ్ముతారా వీళ్ళు? నమ్మరు. ఇక ఇమ్మానుయేల్ కానీ తనుజ కానీ భరణి గారు కానీ నమ్మరు. ఇంకా సుమన్ శెట్టి గారు గ్రేట్. సుమన్ శెట్టి గారు పాపం అన్యాయంగా ఆటలను తీసేసింది, చాలా బాగా ఆడాడు. కొట్టాడని అన్యాయంగా పక్క దొరికిచ్చేసింది ప్రియ. వాళ్ళు అనుకున్నదే జరగదు అక్కడ, వాళ్ళు చెప్పిందే చేయాలి. శ్రీజ సలహా అవుతుంది, ప్రియ పాటిస్తుంది. ఆమె చెప్పగానే ఈ మర్యాద మనిషికి ఏమర్థం అవుతుంది, టప్ప 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 చప్పట్లు కొడతాడు, ఎగురుకుంటా. ఆయన కొట్టంగానే శ్రీజ కొట్టింది చప్పట్లో. ఆ నామినేషన్ టైం కూడా అంతే. ప్రియ ఒక డైలాగ్ చెప్పగానే హియర్ అంటే చప్పట్లు కొడతాడు గట్టిగా. మళ్ళీ ఏమర్థమైందో మరి దాంట్లో. ఈ శ్రీజ వీళ్ళందరూ చప్పట్లు కొడతారు. వాళ్ళ కాళ్ళు దెబ్బలు తెరుచుకోవడం ఏనా బాగా, ఎదురు ఎవరు చేయరు వాళ్ళకి. ఎవరు చప్పట్లు కొట్టరు, ఎవరు అప్రిషియేట్ చేయరాలని. వాళ్ళ బిహేవియర్కి కానీ వాళ్ళ అరుపులకు కానీ మనమే సూచన లేక మన చెవుల్లో సీసం పోయినట్టు ఉండదు వాళ్ళు అరుస్తుంటే. మరి బిగ్ బాస్ ఆటలు అట్లా ఈని బిగ్ బాస్కి ఎట్టుంది పాపం. మధ్యలో స్తబ్ద్ అయిపోతున్నాడు. అంటే ఏమన్నా అర్థం కావట్లేదేమో, సౌండ్లు ఇని బిగ్ బాస్ సైలెంట్ అయిపోతున్నాడు, మాట్లాడట్లేదు సరిగా. లేకపోతే అంతకుముందు చక్కగా ఒక జోక్ చేసేవాడు, నవ్వించేవాడు, టేస్టీ తేజని ఆట పట్టించేవాడు. బిగ్ బాస్ కూడా వాళ్ళతో కలిసిపోయి బాగా మాట్లాడేవాడు, బాగా కన్నింగ్గా జోక్గా ఉండేవాడు. ఈ సీజన్లో బిగ్ బాస్ గొంతు ఎక్కడో వినపడుతుంది, వీళ్ళ గొంతులు ఎక్కువైపోయి ఇంకా ఆయనేం మాట్లాడతాడు. ఫ్రెండ్స్ అంతా ఏనండి, మీరు ఆలోచించండి. ఒకవేళ లైవ్లో చూసినా ఎపిసోడ్లో చూసినా కన్నింగ్నెస్ అనేది మీకు రాములో కనిపించిందా లేదా? నెక్స్ట్ మాస్క్ తీసేసాడు. హరీష్ గారు అయితే టూ గుడ్. నిన్న తనుజ గ్రేట్, నువ్వు గివ్ అప్ ఇవ్వద్దు, ఆడు బాగా ఆడు అని చాలా బాగా చెప్పాడు. కానీ హరీష్ గారు స్టేజ్ మీద నేను ఆడవాళ్ళ పక్కన ఉంటాను, ఆడవాళ్ళకి హెల్ప్ చేస్తాను, ఆడవాళ్ళకి నిలబడతాను, నిజాయితీ మాట్లాడతాను అన్నాడు. ఒక్క స్టాండ్ తీసుకొని మాట్లాడేది బాగుండేది, చాలా బాగుండేది. ఎందుకంటే ఆయన అన్న మాటలకి
అక్కడ నిలబడి కనుక ఒక స్టాండ్ తీసుకొని ఇది కరెక్ట్ కాదు రీతి ఇట్లా చేయొద్దు, అక్కడ కూడా అన్ఫేర్ డెసిషన్ ఇచ్చావు అది కూడా కరెక్ట్ కాదని ఒక స్టాండ్ తీసుకొని పోతే పోయింది. నామినేషన్లు వేస్తే వేసారు, ఆడియన్స్ ఉన్నారు కదా, ఆడియన్స్ నెత్తిన పెట్టుకుంటారు కదా, నామినేషన్లు పెడితే పెట్టినాయి. అది కొంచెం స్టాండ్ తీసుకునేది హరీష్ బాగుండేది. మీకు ఎలా అనిపించింది రీతు చేసే అన్యాయాలు కానీ, అక్కడ ఉన్నది ఇక్కడ అప్లై చేసి సింపతి కొట్టేయాలని ఆడియన్స్ దగ్గర వేసిన డ్రామా కానీ, కన్నింగ్ రాముది కానీ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. అయ్యో పాపం తనుజ ఇమ్మానిల్ అనిపించిన వాళ్ళు కూడా కామెంట్ చేయండి. ఏం లేదన్నా కానీ కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.